సో నాకు అనిపించే చైన్ వచ్చేసి కాదు నా చేతిలో, ఇది మాత్రం రియల్గా టైగర్ నెయిల్ అంట, ఇది గోరు అంట. అప్పట్లో మా ఓనర్ వాళ్ళ డాడీ వాడుతున్నారంట ఈ గోరు. నిజం చెప్పాలంటే ఈ జనరేషన్లో మాత్రం ఇది దొరకడం చాలా కష్టం అంట. నేను ముట్టుకొని అయితే చూసిన. సో అదైతే చెక్కతో చేసిన కూడా కాదు, నాకైతే రియల్గా అనిపిస్తుంది. అది చైన్ కూడా ప్లాటినం చైన్ అంట, సిల్వర్ కూడా కాదు. అంటే సిల్వర్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటే ప్లాటినం ఐడియా ఉంది కదా. మా ఓనర్ వాళ్ళ డాడీ యూజ్ చేస్తున్నారంటే, ఆయన ఇప్పుడు ఒకవేళ బతుకుంటే ఆయన ఏజ్ కూడా దగ్గర దగ్గర ఒక 80 years ఉంటుండే. మా ఓనర్కి 50 years గైస్. చూడొచ్చు ఇప్పటికీ ఆ చైన్ మాత్రం కన్ను ఉంది. సో అది మాత్రం స్పెషాలిటీ వచ్చేసి ఆ టైగర్ గోరుతో తయారైందంట. చూడండి ఆయన కూడా చూపిస్తున్నాడు చేతిలో. సో ఇలాంటివి అయితే ఈ జనరేషన్లో చాలా అంటే చాలా రేరు. ఎక్కువ శాతం ఎవరు కొనరు. ఎందుకంటే అప్పటిలో షోకులే వేరే ఉండేవి, మనకు తెలిసిందే కదా. జస్ట్ సో చూడవచ్చు. సో ఆల్మోస్ట్ మాత్రం తిన్నీకి వచ్చేసిన గైస్. టైం చూస్తాం మాత్రం 3:30 అయిపోయింది, 4 కావడానికి వస్తుంది. సో మా మమ్మీ డాడీ మాత్రం బయట అయితే ఫుల్ అంటే ఫన్ ఉంది. సో నేను బయటికి పోవడానికి ఎందుకు భయపడుతున్నా అంటే ఇప్పుడే గైస్ మా మమ్మీ నీళ్ళు వేడి చేసినుండే మా డాడీ స్నానానికి, బై మిస్టేక్ కింద పడేసిన. బయటికి పోతే మాత్రం నాకున్న మాటలు ఎవ్వరికి ఉండదు గైస్, మనకు తెలిసిందే కదా ఈ విషయం. సో ఇక ధైర్యం చేసి మనమైతే వెళ్దాం. సో ప్రజెంట్ అయితే మా ఇంట్లో మాత్రం కొత్త సీరియల్ అయితే నడుస్తుంది. సో మా డాడీ మాత్రం లంచ్ అయితే చేస్తుండు. ఇక్కడ స్పెషల్ వచ్చేసి పెరుగు చారు, ఇంకా వైట్ రైస్, ఆమ్లెట్. సో మన కోసం వేడి ఆమ్లెట్ ఇవేలీలు గైస్ కింద పడేసింది. ఇప్పుడు మా మమ్మీ మాత్రం బయట ఉంది, చూపిస్తా ఒక నిమిషం. సో టైం చూడవచ్చు, ఆల్మోస్ట్ 4 అవుతుంది ఎగ్జాక్ట్. సో ఈయన ఉంది ఇక మా మమ్మీ. ఇప్పటిదాకా మాటలు అని అలసిపోయింది నాకు. సో మనకి తెలిసిందే కదా. ఎందుకమ్మా ఎందుకని అమ్మ చెప్పమ్మా, ఏం చూస్తున్నావు? ఏం సీరియల్ చూస్తున్నావు కొత్తదా? ఎందుకు నేనేం చేసినా అని ఎందుకు సతాయిస్తున్నాను? సో ఈరోజు మాత్రం మా బొమ్మడిది బర్త్డే గాయస్. మా మమ్మీ ఫుల్ మూడ్ ఆఫ్లో ఉందని బర్త్డే కోతలే అది. ఎప్పుడు మళ్ళీ అన్నావు కానీ ఈరోజు అని బర్త్డే కూడా తెలియదు మా ఇంట్లో, ఏం చెప్తాను నమ్మేస్తారు. సో సీరియల్లో మాత్రం చాలా అంటే చాలా సీరియస్నెస్ అవుతుంది. మా మమ్మీ అందుకే ఫుల్ టెన్షన్తో చూస్తుంది సీరియల్. సో కనిపిస్తుంది కదా మనకైతే. కొత్త సీరియల్ ఇది మొన్న స్టార్ట్ అయింది, రీసెంట్గా ఒక 20 days అవుతుంది స్టార్ట్ అయ్యి. సో ఈ కొట్లాటలు అయితేనే సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా అమ్మ. రాత్రి పడుకున్నప్పుడు ఇది నాకే రిస్క్ గాయస్. సో చూడవచ్చు నేను ఇక్కడనే పడుకుంటా. అది నా ముఖం మీద పడదాం మొత్తం నా ముఖం మీద వలిగిపోతుంది గాయస్. నా భయం మొత్తం దీని మీదనే. సో ఒకసారి లాస్ట్ టైం కూడా ఇక్కడ ఒకటి ఉండే ఫ్లెక్సీ, అది నా ముఖం మీద పడ్డది గాయస్. ఏం కాలేదని జర పెదవు వాసినట్లయితే. సరే ఇంత పెద్దదిగో కిందనేగో ఎగ్జాక్ట్ దాని కిందనే అనుకుంటా గాయస్ వచ్చాక. సో అక్కడ కూడా ఉండే కానీ ఫ్లెక్సీ నేను తీసేసిన, నాకు నచ్చది. సో చలో మనమైతే షాప్కి అయితే వెళ్దాం. సో మనమైతే ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్దాం గాయస్. సో టైం అవుతుంది, చలో లెట్స్ గో టు షాప్. సో మా పంతులుగాడు అయితే లేదు, మా పంతులుగాడు ఫ్రెండ్ అయితే వచ్చింది, వీని పేరు అయితే వంశీ. సో చూడవచ్చు వాడు మాత్రం నాకైతే ఎగ్ పఫ్ తీసుకొని వచ్చింది. సో పంతులు కనుక బెటర్ వీడు చెప్పిన మాట వింటాడు. మావాడు మాత్రం మండీకి పోయింది గాయస్. నా ఎమ్మడైతే నాన్ వెజ్ తిన్నాడు. ఇక అలా దోసినమ్మడైతే పార్టీ చేసుకుంటుంది. చూడండి మావాడు ఎంత రెస్పాన్సిబిలిటీ పెట్టించింది చూసినావా. నేను ప్లేట్లు లేవు కదరా అని చెప్తే ఇక టిష్యూలో పెట్టించిన మావాడు. సో దేనికైనా టాలెంట్ ఉండాలి కదా. ఏం చెప్తారా వంశీ? గట్టి చెప్పు. చూసినావా మా వాడితో నిజం చెప్తున్నా గాయస్, వేరే పనులలో చాలా అంటే చాలా ఫాస్ట్. ఇక్కడ మామూస్ ఉన్నాయి తిందామని చెప్పినా కానీ వేస్ట్ గాయస్. అవైతే మనకు సెట్ అవుతారా వంశీ? మనకైతే వేస్ట్ గాయస్. అది అమ్మాయిలకి సెట్ అవుతాయి మామూస్ అయితే. నేను తిన్నా కానీ సప్పగా ఉంటాయి. దీనికన్నా వేస్ట్ ఎగ్ పఫ్ అయిన ధర చాలా టేస్టీగా ఉంటుంది గాయస్. సో మనకు తెలిసిన విషయం, అమ్మాయిలకి ఎలాంటి బిజినెస్ పెట్టినా ఇక నడిచిపోతుంది గాయస్. వాళ్ళకి అన్నీ నడుస్తాయి. ఇక తిండి పైన అంత షోకు ఉంటుంది అమ్మాయిలకి, అబ్బాయిలకి చాలా తక్కువ గాయస్, తెలిసిన విషయంగా. సో మనం రెగ్యులర్గా తింటే మాత్రం బిర్యానీ. ఏమరా వంశీ? బిర్యానీ తప్ప మ్యాక్సిమం అయితే ఏం తినము, నో ఛాన్స్ కూడా మనము. సో టైం చేస్తాం మాత్రం ఆల్మోస్ట్ 9 కావడానికి వస్తుంది. చలో దినేష్ అయితే షాప్ అయితే క్లోజ్ చేసాం. రేపైతే మంగళవారం. ఇంకోటి స్పెషల్ డే వచ్చేసి రేపు వైకుంఠ ఏకాదశి గాయస్. రేపు పొద్దు నుంచి ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఇక నా అదృష్టం ఎట్లుందో రేపు తెలుస్తుంది.
ఏమంటావు? సో గాయస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం బిర్యానీ. చార్మినార్ దగ్గర 99కే దొరుకుతుంది బిర్యానీ. సో మా మమ్మీ అయితే తీస్తుంది. తీసేయమ్మా, నేను వీడియో తీస్తున్నా కదా, తీయడానికి రాదు. సో నైట్లో కూడా గాయస్ మా అమ్మ నాన్ స్టాప్ అయితే సీరియల్ చూడడం అయితే స్టార్ట్ చేసింది. సో మనం ఏం చెప్పాలో మాత్రం మనకైతే అర్థం కాదు. తీయమ్మా జల్లి, అన్నే ఉంది కదా నా ప్లేటు. ఇగో సో ఇగో చెప్పిన మాట విన్నారు గాయస్. ఇక ఏం చేద్దాం చెప్పండి. ఇగో మా అమ్మకి ఎంత తెలియని చేసినావా, అన్నం చెంచానే ఒక వెపన్ లాగా యూజ్ చేసి కట్ చేస్తుంది. అదైతే తెగదని మా అమ్మకు కూడా తెలుసు. మా మమ్మీ అయితే కామెడీ చేస్తుంది. ఇక తెలిసిన విషయమే కదా గాయస్. ఇక విశ్వ ప్రయత్నాలు అన్నీ చేస్తుంది మా అమ్మ చింపేవారికి, కానీ సక్సెస్ఫుల్ అయితే చింపిస్తుంది గాయస్. ఆడలు దాచుకుంటే కాని పని అది ఏది ఉండదు, మా అమ్మని ప్రూవ్ చేసింది ఇంకోసారి. తెలిసిందే కదా గాయస్ లేడీస్ గురించి అయితే. సో ఇక్కడ చూపి అమ్మ కెమెరాకి. సో బిర్యానీస్ చూడొచ్చు. సో నా ప్లేట్లో వేయమ్మా, నా ప్లేట్లో వేయమంటే చూడండి, చెప్పిన ఇంటలేదు మా మమ్మీ. సో టేస్ట్ ఎలా ఉందో మాత్రం ట్రై చేసి చూడాలి గాయస్. చాలా దగ్గర అయితే బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత పెద్ద పీస్ చూడండి, చాలా పెద్ద పీస్ వచ్చింది నాకైతే. సో మా డాడీ ఆల్రెడీ తిని అయితే పడుకుందంట. మా మమ్మీ మాత్రం లేట్, ఇక నేను వచ్చిందాకైతే వెయిట్ చేస్తుంది. ఇక ఆ గ్యాప్లో సీరియల్ కూడా చూసేస్తుంది. సో మక్క మాత్రం డెఫినెట్గా మా డాడీకి లేవట్టుకొని వచ్చి తినబెడుతుంది. అమ్మ అవునా కదా గాయస్, పక్కా మాత్రం మక్క చూడండి మా డాడీని పిలుచుకొని వస్తుంది. సో ఆమె మొత్తం బయట ఉంది, చూసాం మా డాడీకి పిలుస్తుంది వీళ్ళలో. వాళ్ళు వచ్చి తినే వరకు మా తిండే అయిపోతుంది గాయస్. మేము అంత స్వీట్గా తింటాం, అంతే కదా, మనకు తెలిసిందే కదా విషయం. సో చలో బయట మాత్రం అయితే చాలా చలి పెడుతున్నాం. ఎట్లుందమ్మా టేస్ట్ మంచిగా ఉందా? మనం ఏం డబ్బులు పెట్టి తెచ్చినా బాగానే ఉంటుంది అమ్మ టేస్ట్, అంతే కదా. మనం చేసుకుంటేనే మన కష్టంగా ఉంటుంది. సో రేపైతే వైకుంఠ ఏకాదశి రోజు తినాలి, రేపైతే తినొద్దు. సో గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్ గాయస్. దిస్ ఈజ్ ఇన్ టు మై బ్లాగ్. బిర్యానీ ఈజ్ సో టేస్టీ. సో గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్. సో